హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు జింజర్ చికెన్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం టమాటా, పచ్చిమిర్చి, అలాగే అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఉల్లిపాయలు తీసుకుందాం. ఇవన్నీ చక్కగా తరిగి పక్కన పెట్టుకుందాం. తర్వాత చికెన్ని బాగా నీట్గా చేసి పక్కన పెట్టుకుందాం. మనం తీసుకున్న టమాటా, అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి గ్రైండర్లో వేసి బాగా పొడి చేద్దాం. తర్వాత అది పక్కన పెట్టి మనం స్టవ్ వెలిగించి దానిపై కళాయి పెట్టి నూనె, మనకు సరిపడా నూనె వేసుకోండి. ఆ నూనె వేడెక్కినంత వరకు కొద్దిసేపు వెయిట్ చేయండి. వెయిట్ చేసినాక మనం ఆల్రెడీ చిన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ఉన్నాయి కదా, ఆ చిన్నగా తరిగిన అల్లం వెల్లుల్లిని మన కళాయిలో వేద్దాం. కళాయిలో వేసి అవి కొద్దిగా వేడెక్కినాక కొద్దిసేపు అయ్యాక మనం బాగా తరుక్కున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఈ ఆనియన్స్ని బాగా వేగే వరకు ఫ్రై చేయండి. ఇవి కొద్దిసేపు అలాగా వేగించినట్లయితే చిన్నగా గోల్డ్ కలర్లోకి మారుతాయి. గోల్డ్ కలర్లోకి మారినంత వరకు జస్ట్ అలాగా వేయించండి. ఇందులో మనము జింజర్ అండ్ గార్లిక్ ఉపయోగించాం కాబట్టి ఇది కొద్దిగా ఘాటుగా చికెన్ చాలా స్పైసీగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది బాగా మనం ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఇందులో ఏం చేయాలంటే మనం బాగా నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ని కొద్దిగా మనం దీంట్లోకి తీసుకున్నాం. ఫస్ట్ ఇది బాగా వేగిందో లేదో చూడండి. మన వీడియోలు చూసినట్టు గోల్డ్ కలర్లో మారుతుంది. దీంట్లో చికెన్ కొద్దిగా తీసి బాగా కడిగిన చికెన్ వేసుకోండి. ఈ చికెన్ని వేసిన తర్వాత ఒక్కసారి బాగా ఉల్లిపాయలు, చికెన్ నూనెలో వేగేటట్టు బాగా కలపండి. కొద్దిగా అన్ని ముక్కలు బాగా నూనెలో వేగేటట్టు నీట్గా కలపండి. కలిపితే చూడండి మన వీడియోలో. దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుంటే దాంట్లో ఉండే నీసు వాసన అంతా పోయి మంచిగా ఉంటుంది. మనం చెప్పాము కదా ఆల్రెడీ గ్రైండ్లో టమాటా అవుతుంది. చూడండి మనం దీంట్లో చూపించినట్టు మంచి ఫ్లేవర్ తోటి ఎర్రగా వస్తుంది. ఈ చికెన్ని బాగా చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేటట్టు బాగా మగ్గనివ్వాలి. ఈ మగ్గనిచ్చిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ పేస్ట్ వేసుకున్నప్పుడే కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఫ్లేవర్ కోసం. దీన్ని బాగా వేసిన తర్వాత మనం జ్యూస్ చేసాం కదా టమాటా, అవన్నీ అందులో వేయండి. వేసి దీన్ని బాగా ఒకసారి కలపండి. కలిపి దీన్ని కొద్దిసేపు మూత పెట్టి ఉంచినట్లయితే దీంట్లో ఉండే ఫ్లేవర్ అంతా దానికి చికెన్కి పడుతుంది. అప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోండి. మీకు టేస్ట్ తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా ఆల్రెడీ మనం కారం యాడ్ చేసాం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కాబట్టి కొద్దిగా లైట్గా కారం, అలాగే మసాలా పొడి, అలాగే కొద్దిగా జీరా పొడి, ధనియాల పొడి వేసుకొని బాగా కలపండి. కలిపి తీసి పక్కన పెట్టండి. దీంట్లో మనకు సరిపడినంత జ్యూస్ అంతా కొద్దిగా మగ్గిన తర్వాత మనకు సరిపడినంత కొద్దిగా వాటర్ వేసుకోండి. ఈ వాటర్ వేసుకొని కరెక్ట్గా 15 మినిట్స్ మూత పెట్టి ఉంచినట్లయితే మనకి జింజర్ చికెన్ అనేది మంచి ఫ్లేవర్తో రెడీ అవుతుంది. దీన్ని హ్యాపీగా వేడి అన్నంతో సర్వ్ చేసుకొని తింటే సూపర్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.